మిత్రులారా, నేను చాలా బ్రీఫ్‌గా చెప్పవలసినటువంటి అంశాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. యోగము అంటే కలయిక. వాస్తవానికి యోగానికి అనేక నిర్వచనాలున్నాయి. పతంజలి ఏమన్నారు? భగవద్గీతలో ఏం చెప్పారు? ఇవన్నీ మనకి పెద్దలు చెప్పే ఉంటారు. యోగము అంటే కలయిక. బెంగాలీ, అస్సమియా, హిందీ వంటి భాషల్లో కూడిక. అంటే యాడిషన్, ఇంగ్లీష్‌లో దేన్నైతే యాడిషన్ అంటామో దాన్ని యోగ్ అంటారు. యోగ్ అంటారు. యోగము అంటే కలయిక. శరీర మనోబుద్ధ్యాత్మల కలయికనే ఏకాకారంగా, ఏకరూపంగా, ఏకోన్ముఖంగా ఉండడమే యోగ వాస్తవానికి. మనలో చాలా మందికి అనిపించవచ్చు శరీరం ఏమిటి, మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఆత్మ ఏమిటి అని అనిపించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ, మనము బాగా ఆట ఆడి వస్తాము, అలసిపోయి ఉంటాము. అలసిపోయిన తర్వాత బాగా ఆకలేస్తుంది. మనము అమ్మ అన్నం పెట్టమంటాము. అమ్మ అన్నం రెడీ చేసే లోపల ఆగలేము. మనం ఒంటి మీద 4 చెంబులు నీళ్లు పోసుకుంటాం. ఇంకా పరిగెత్తుకొచ్చి తినడానికి కూర్చుంటాం. శరీరము అన్నాన్ని కోరుకుంటోంది, ఆహారాన్ని కోరుకుంటుంది. ఆ సమయంలో మనకి ఒక వార్తొస్తుంది. ఫోన్ చేసి ఎవరో చెప్తారు, "నీతో పాటు ఇందాకే క్రికెట్ ఆడినటువంటి మిత్రుడికి యాక్సిడెంట్ అయింది" అని. నువ్వు తక్షణము కంచాన్ని అక్కడ వదిలేసి, అన్నాన్ని వదిలేసి, ఆకలిని మరిచిపోయి పరిగెడతావు. అంటే ఇక్కడ నీ శరీరం కోరుకునే ఆకలికి, నీ మనస్సు చెప్పేటటువంటి దానికి మధ్య ఈ 2 వేరు. శరీరము, మనస్సు వేర్వేరు అన్నది ఆ తర్వాత అక్కడి దాకా పరిగెత్తిన తర్వాత నీకు ఓపిక లేదు, అలసట ఉంది. అయినా కూడా మిత్రుడి కోసం రక్తం ఇవ్వాలన్న భావన వస్తుంది. 10 మందిని పిలుస్తావు. ఇది నీ బుద్ధి చెప్పు. ఆ తరువాత ఆత్మ ఉంటుంది. ఈ రకంగా వివిధ దశల్లో ఉన్నటువంటి 4 దశల్లో ఉన్న వాటి యొక్క కలయికే, మేలు కలయికే యోగ. ఏ రకంగానైతే మనిషి శరీర, బుద్ధి, మనో, ఆత్మల కలయిక యోగ ఉంటుందో అదే రకంగా సమాజంలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కలయిక కూడా యోగ. యోగ అంటే కేవలము నేను కాదు. యోగ అంటే నాతో పాటు నా చుట్టూ ఉన్నవాడు. నా చుట్టూ ఉన్నవాళ్ళు అంటే మనకి భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో మన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలో చెప్పారు. ఆదాయాన్ని ఖర్చు చేయాలంటే 5 భాగాలుగా చేయాలి. ఆ 5 భాగాల్లో కీర్తి కోసము, తర్వాత ధర్మం కోసము, ఇలాగా ధర్మేణ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ ఈ పంచధా విభజన్ విత్తం ఇహముత్ర చ మోదసి. ఇందులో 20% మీరు ధర్మం కోసము, యశస్సు కోసము, మిగతా వాటి కోసం ఖర్చు చేస్తాం. చివరిది ఏదైతే ఉందో అది స్వజనము కోసం ఖర్చు చేస్తాం. భాగవతము స్వజనము ఎవరు అన్నది డిఫైన్ చేయదు. స్వజనం ఎవరు అన్నది మన పరిధిని బట్టి. నేను నా చుట్టూ ఉన్నటువంటి నా తల్లి, తండ్రి, కుటుంబము, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇది నా స్వజనం కావచ్చు. నా పరిధి కొంచెం విస్తృతమైతే నా వీధిలో ఉండేవాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు. ఇంకా కొంచెం పరిధి విస్తృతమైతే నా పరిధిలోకి మొత్తము సమాజం వస్తుంది, నా ఊరు వస్తుంది, నా ప్రాంతం వస్తుంది, నా భాష మాట్లాడే వాళ్ళు వస్తారు, లేదా నా లాగా ఆలోచించే ప్రతి వ్యక్తి వస్తారు. తనది అనుకున్న వాడికి యావత్ ప్రపంచము ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఉదార చరిత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రపంచమంతా ఒక కుటుంబం. ఇలాగ మన పరిధి విస్తృతమవుతుంది. కాబట్టి వ్యక్తి అనేది వ్యష్టి అంటారు సంస్కృతంలో. ఈ వ్యష్టి అనేది సమష్టిలో లీనం కావాలి. సమష్టి, వ్యష్టి ఒకటి కావాలి. సమష్టి అంటే అందరి కలయిక. ఇది మన సమాజంలో మనకి పాతకాలం నుంచి యోగా ద్వారా మనము ఆధ్యాత్మికంగా, మానసికంగా మనము అధిభౌతికంగా ఆలోచించి మనము దీనిలోకి వస్తాము. కానీ మన సమాజంలో ప్రాచీన కాలం నుంచి ఇదొక వ్యవస్థ ఏర్పాటైంది. సమాజం అంతా నాది అనుకునే భావన, పండగలు, పబ్బాలు, తీర్థాలు, యాత్రలు, రకరకాల కార్యక్రమాల ద్వారా. ఉదాహరణకి ఒక ఇంటికి ఒక కొత్త కోడలు వచ్చిందనుకో. కొత్త కోడలు రాగానే ఆమె చేత శ్రావణ మాసంలో వ్రతం చేయిస్తాం. ఈ వ్రతం చేయించినప్పుడు ఆమెని 5గురుకి వాయనం ఇమ్మంటాం. 2వ సంవత్సరం 10 మందికి వాయనం ఇమ్మంటారు. 3వ సంవత్సరం 15 మందికి వాయనం ఇమ్మంటారు. 4వ సంవత్సరం
20 మందికి వాయినం ఇవ్వంటారు. 5వ సంవత్సరం ఉద్యాపన చేసేటప్పుడు 25 మంది ముత్తైదువుల్ని వెతుక్కుని నువ్వు వాయినం ఇవ్వాలి అంటే. దీని అర్థం ఏంటి? కొత్త కోడలుగా కొత్త ప్రాంతానికి వచ్చినటువంటి అమ్మాయి మొదటి సంవత్సరంలో 5గురు మిత్రుల్ని చేసుకోవాలి. ఇరుగు పొరుగులో తన చుట్టూ ఉన్న వాళ్ళని వచ్చే సంవత్సరానికి ఆ పరిధిని పెంచుకోవాలి, తర్వాత పెంచుకోవాలి. 5 సంవత్సరాల్లో అక్కడి వ్యక్తిగా 25 మంది వ్యక్తులకు మహిళలకు వాయినం ఇవ్వాలంటే చాలా మందితో పరిచయం ఉండాలి. 50 మందితో పరిచయం ఉంటే 20 మందిని పిలవగలుగుతాం. వాళ్ళల్లో 20 మంది వస్తారు. మిగతా 5గురిని వెతుక్కోవాలి. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. కాబట్టి మన దగ్గర ఒక నందికేశుడి నోము ఉంది. మనలో చాలా మంది మహిళలు కొందరు చేసి కూడా ఉంటారు. నందికేశుడి నోములో ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ స్వీట్స్ 5-6 రకాల స్వీట్లు చేయాలి. ఆ స్వీట్లన్నీ పూజలు పునస్కారాలు ఇదంతా అయిన తర్వాత ఆ నందికేశుడి నోముకు సంబంధించిన స్వీట్లు ఏవైతే ఉన్నాయో అవి సాయంత్రం అయ్యే లోపల ఖతమైపోవాలి, పూర్తయిపోవాలి, ఒక్కటి కూడా మిగలదు. అయితే స్వీట్లు ఇంటి గడప దాటి దాని అర్థం ఏంటి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలవాలి. నువ్వురా, నీ మిత్రులురా, నీ బంధువులురా, నీ దోస్తులురా, వీళ్ళు తెలిసిన వాళ్ళందరూ రావాలి. ఎంత కావాలంటే అంత వాళ్ళు స్వీట్లు తినాలి. సాయంత్రానికి ఖతం చేయాలి. దీని ఉద్దేశం ఏంటి? యావత్ సమాజాన్ని కలుపుకోవడం. సమష్టి, వ్యష్టి సమష్టితో లీనం కావాలి. వ్యష్టి సమష్టి ఏకాకారం కావాలి. ఇది మన లక్ష్యము. నిజమైనటువంటి యోగ సాధన వ్యష్టి సమష్టిల ఏకాకారము కావడంలో ఉంది. అందుకనే మన సమాజంలో మనకు తెలియకుండా చాలా పద్ధతుల్ని పెట్టారు. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టగానే ఏం చేస్తారు? పిల్లవాడు పుట్టగానే మాయ అంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. పిల్లవాడి జననంతో పాటు ఒక రకమైనటువంటి స్రావము జరుగుతుంది. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. అమ్నియాటిక్ ఫ్లూయిడ్ పట్టడానికి కుండ కావాలి. నేను పాతకాలం మాట చెప్తున్నాను. కుండ కావాలి అంటే కుమ్మరి. ఆ తర్వాత బొడ్డు తాడుని కోసేందుకు ఆ రోజుల్లో ఇనుప ఇదైతే సెప్టిక్ అవుతుంది కాబట్టి వెదురుతో చేసినటువంటి ఒక షార్ప్ దాంతో కట్ చేసేవాడు. కాబట్టి మనకి మేదరి కావాలి. ఆ తరువాత పిల్లవాడికి తల్లికి అక్కడంతా కూడా వస్త్రాలు అవసరం అవుతాయి కాబట్టి నేతగాడు కావాలి, చేనేత కార్మికులు కావాలి. ఆ తరువాత పిల్లవాడికి పేరు పెట్టాలి, వాడికి గ్రహం మంచిదా, ఏ రకంగా ఉండాలి, ఏ శాంతులు చేయాలి చెప్పేందుకు పంతులు గారు కావాలి, బ్రాహ్మణుడు కావాలి. ఇలా పుట్టుకలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళ ప్రాతినిధ్యం. చావులో కూడా పాడగట్టేందుకు మేదరి కావాలి. ఎందుకంటే వెదురు కావాలి, కర్ణం కావాలి, మేదరి రావాలి. ముఖాగ్నిని పట్టుకెళ్ళడానికి కుండ కావాలి. ఆ కుండ కావాలంటే కుమ్మరి కావాలి. ఆ తర్వాత ఒక తెల్లని వస్త్రంతో మనమంతా కప్పుతాం కాబట్టి నేతగాడు కావాలి. ఆ తర్వాత ఉత్తర గతులు ప్రాప్తించేందుకు బ్రాహ్మణుడు కావాలి. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు అందరూ కలిసి ఉండేలాగా మన సమాజంలో ఒక వ్యవస్థను మనం నిర్మాణం చేసుకున్నాము. వ్యష్టి నుంచి సమష్టికి మనము ఎదగాలి. అదే నిజమైనటువంటి యోగం. నేను నుంచి మేముకి వెళ్ళాలి. అహం అంటే నేను, అక్కడి నుంచి వయం అంటే మేముకి మనం ఎదగాలి. ఉదాహరణకి మన సమాజంలో ఎలా ఉంటుందో ఒక్క ఉదాహరణ ఇచ్చి మనం ముందుకు సాగాలి. ఈ రోజుల్లో లేదు కానీ పాత కాలంలో ఒక 25-40 సంవత్సరాల క్రితం వరకు కూడాను మన ఇంట్లో మన అమ్మ ఏదన్నా సామాన్లు తెమ్మంటే కాస్త ఉప్పు, పప్పు, కాస్త నూనె తెమ్మనంటే మనము వైశ్యుని దుకాణానికి, కోమట్ల దుకాణానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత వాడితో మనం బేరమాడుతూ ఉండేవాళ్ళం. ఎంత కిలో కందిపప్పు 100 రూపాయలే ఉంది మొదాంజాహి మార్కెట్లో, నువ్వేమో 105 రూపాయలు ఛార్జ్ చేస్తున్నావు. ఇలా వాదిస్తూ ఉంటాం. వాదిస్తున్న సమయంలో వాడంటాడు, ఒరే బాబు నాకు ఇంకా బోణి కూడా కాలేదయ్యా, బోణి అయిన తర్వాత మాట్లాడొచ్చు, నువ్వు ఏంటిది అంటాడు. బోణి అన్న పదం వినగానే కస్టమరు ఇంకా బేరం ఆపేస్తాడు. ఎందుకు? లేదు వాడిది మొట్టమొదట వ్యాపారం, ఇవాళ నాతోటి ప్రారంభిస్తున్నాడు కాబట్టి నాకు నష్టమైనా పర్వాలేదు ఒక 5 రూపాయలు. వాడు లాభపడాలి, వాడు బాగుండాలి, వ్యాపారి బాగుండాలి అని భావిస్తాడు. భావించడం ద్వారా వాడు ఇంకా బేరం ఆడాడు, 105 రూపాయలకే కొనేసుకుంటాడు. వ్యాపారి కూడా చాలా జాగ్రత్తగా తూకం వేసిన తరువాత, జోకటం అంటాను తెలంగాణలో, తూకం వేయటం. తూకం వేసి మీకు ఆ పప్పు బియ్యమో మీరు అడిగినవి ప్యాక్ చేసిన తరువాత అతను ఒక గుప్పెడు బెల్లమో, పప్పులో, స్వీటో ఏదో ఒకటి మీ చేతిలో పెడతాడు. 5 రూపాయల కోసం బేరమాడిన వ్యక్తి ఆ గుప్పెడితో తీసి ఇచ్చేటప్పుడు బేరం లేదు, డబ్బులు లెక్క లేదు. దాన్ని కొసరు అంటారు.
దేశమంతా కూడా ఉంది, భారతదేశం అంతా కూడా నీ కొసరు ఉంది. కొసరు కిలో డబ్బుల లెక్కలేదు. లక్ష్యం ఏమిటి? నా కస్టమర్ బాగుండాలి. వ్యాపారి బాగుండాలని కస్టమర్ అనుకుంటాడు, కస్టమర్ బాగుండాలని వ్యాపారి అనుకుంటాడు. అందుకే ఈ కొసరు అన్నటువంటి కోమటి వైశ్యులతోటి ముడిపడ్డ, వ్యాపారంతో ముడిపడ్డ కొసరు పదం మనం ఎక్కడ వాడతామండి? తల్లి పిల్లవాడికి ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అత్త ముద్ద, ఇది బాబాయి ముద్ద అని చెప్పి తినిపించడాన్ని కొసరి కొసరి తినిపించడం అంట. కాబట్టి వ్యష్టి అనేది నెమ్మదిగా సమష్టిలో లీనం కావడం, ఇది ప్రథమ లక్ష్యం. అయితే మన పరిధి సమష్టి వరకే ఆగాలి. మన చుట్టూ ఉన్నటువంటి చెట్టు చేమ జీవ జంతు జాలం ఏదైతే ఉందో దానిని కూడా మనము కలుపుకోగలగాలి. సో వ్యష్టి, వ్యష్టి నుంచి సమష్టి, సమష్టి నుంచి మనం సృష్టికి వెళ్ళాలి. ఈ సృష్టిలో ఉన్న సకల జీవ జంతు జాలము నాది అన్న భావన నాలో నిర్మాణమైనప్పుడు నేను ఎలాగా బాధపడతానో, తుంచినప్పుడు మొక్క అలా బాధపడుతుంది అని భావించగలగడము యోగ. అందుకే మన రమణ మహర్షి జీవితంలో ఒక కథ ఉంది. ఒక ఆవిడ వచ్చి, మీకు నేను లక్షపత్రి పూజలు చేయాలన్నటువంటి కోరిక ఉందండి స్వామి అని అంటుంది. స్వామి అంటారు, ఎందుకమ్మా పూలన్నీ తెంపుతావు, 1,00,000 సార్లు నిన్ను నువ్వు గట్టిగా గిచ్చుకో అంట. అదేంటి స్వామి, నేను గిచ్చుకోగలనా? బాగా నొప్పేస్తుంది స్వామి అని. అవునమ్మా, మొక్కలకి కూడా నువ్వు ఆకుల్ని తుంచిన లక్షపత్రి పూజ చేసినప్పుడు వాటికి కూడా అదే బాధ కలుగుతుంది అంటాడు రమణ మహర్షి. అంటే వ్యష్టితో పాటు సమష్టి, సమష్టి నుంచి సృష్టిని అర్థం చేసుకోవడం, సృష్టిని కలుపుకోవడం, ఇదంతా నాది అని భావించారు. మన అమ్మగారు తులసిని తులసమ్మ అంటారు. రావి చెట్టుని విష్ణుమూర్తిగా భావిస్తుంది. రావి వేప పక్క పక్కన ఉంటే వివాహం చేయిస్తాం మనం. ఇదంతా ఏంటి? ఈ చెట్టు చేమ సృష్టి, పులుగు పుట్ర, పురుగులు, జీవము, జంతువులు, 4 కాళ్ళ జంతువులు, ఇవన్నీ కూడాను నావి అన్న భావం. అందుకనే మనము లోకా సమస్త సుఖినో భవంతు అన్నాం కానీ ప్రకాశ్ సుధాకర్ సుఖినో భవంతు అని అన్నాం, లేకపోతే యోగనారాయణ సుఖినో భవంతు అని అన్నాం. మనం అందరము సుఖంగా లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. కాలం సకాలంలో వానలు కురవాలి, భూమి సస్యశ్యామలంగా ఉండాలి. దీనివల్ల అందరూ బాగుంటారు. కాబట్టి సృష్టి కూడా, సృష్టిని ప్రేమించడం. ఈరోజు దానికి పర్యావరణము, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఇటువంటి రకరకాల పేర్లు చెప్పి ఇంగ్లీష్ వాడు ఈ రోజు చర్చిస్తున్నది మనము పాతకాలం నుంచి మన అమ్మ మనకి చెప్పేది. ఒరేయ్, రాత్రిపూట చెట్టుని కొయ్యకురా, చెట్టుని ముట్టుకోకురా, అది చెట్టు నిద్రపోతుంది. జగదీష్ చంద్రబోస్ మొక్కల్లో ప్రాణం ఉంటుందని సైంటిఫిక్ గా నిరూపించడానికి 1000 సంవత్సరాల నుంచి మన తల్లులు రాత్రిపూట చెట్టు నిద్రపోతుంది, చెట్టును తుంచకు, దానికి నొప్పి కలుగుతుంది అని చెప్తారు. కాబట్టి సృష్టితో మమేకం కాదు. ఉదాహరణకి మనలో చాలా మంది తద్దినాలు పెడుతూ ఉంటారు. ఈ తద్దినాల్లో పెట్టేటప్పుడు బ్రాహ్మణుడు, అయ్యా మీరు పిండ ప్రదానం చేస్తారు కదా, ఈ పిండ ప్రదానం చేసేది మీరు ఈ పిండాన్ని నదిలో వేస్తారా, గోవుకి పెడతారా, లేకపోతే అగ్నిహోత్రంలో వేస్తారా అని చెప్పి అడుగుతారు. అడిగితే మనము నేను నదిలో వేస్తాను అంటే, అయితే ఒక పని చేయండి, దీని లోపల మీరు గారెలు కలపకండి. లేదండి నేను ఆవుకేస్తాను, అయితే దీనిలో మీరు పరమాన్నాన్ని కలపకండి, అదే విధంగా ఇంకొక వస్తువు ఉంటుంది అది కూడా కలపొద్దు అని చెప్తాను. అగ్నిహోత్రం అన్నీ వేసేయండి. నేను పంతులు గారిని అడిగాను, ఏమండి నదిలో గారెలు ఎందుకు వేయకూడదు అంటే, సార్ మినుములు చేపలకి విషం, కాబట్టి మినుములను తింటే చేపలకు మత్తొచ్చేవి చచ్చిపోతాయి, కాబట్టి చేపలు బాగుండాలి కాబట్టి మనము మినుములతో చేసినటువంటి గారెలు వేయకూడదు పిండంలో. అదేవిధంగా ఆవుకి పరమాన్నం కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని విషంగా మారతాయి, తిన్న తర్వాత ఆవుకి ప్రమాదం జరుగుతుంది, అనారోగ్యం చేస్తుంది. కాబట్టి పరమాన్నం వేయకుండా మనము మిగతా వాటితోటే మనము పిండాన్ని తయారు చేయాలంటే, పిండ ప్రదానము చేసే సమయంలో కూడాను చేపలకు అన్యాయం జరగకూడదు, చేపలకి నష్టం జరగకూడదు, ఆవుకి నష్టం జరగకూడదని మనము ఆలోచించేలాగా మన ధర్మము, మన శాస్త్రాలు, మన పరంపర, మన సంస్కృతి మనకు నేర్పించింది. కాబట్టి వ్యష్టి, వ్యష్టి నుంచి సృష్టి, సృష్టి నుంచి వ్యష్టి, వ్యష్టి నుంచి సమష్టి, సమష్టి నుంచి సృష్టికి మనం వెళ్తాం.
ఈ రకంగా ఒక లింక్ ని మనము సాధించటం, ఇది యోగా. ఈ మూడు చేరుకున్న తరువాత ఎప్పుడైతే నువ్వు నీతో పాటు నీ సమాజాన్ని ప్రేమిస్తావో, సమాజంతో పాటు చుట్టూ ఉన్న ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించి దానితో మమేకమవుతావో, అదంతా అయిన తరువాత వ్యష్టి, సమష్టి, సృష్టి ఈ మూడు కలిసిన తరువాత నీవు పరమేష్టి అంటే పరమపిత అయినటువంటి పరమేశ్వరునిలో నువ్వు లీనము కాదు. రామకృష్ణ పరమహంస జీవితంలో మనకి అమ్మవారు ఆయన పిలిస్తే పలికేది. అమ్మా నువ్వు అన్నం తినలేదేంటి, ప్రసాదం తినలేదేంటి, భోగ్ అంటారు బెంగాల్లో. నువ్వు భోగ్ ఎందుకు తినలేదు అని చెప్పి రామకృష్ణ పరమహంస ఒక పిల్లవాడిలా అమ్మవారితోటి మాట్లాడుకుంటూ ఉండేవాడు. వివేకానందుడు వచ్చాడు. వివేకానందుడిని అప్పటికి వివేకానందుడికి చాలా కుటుంబ సమస్యలు ఉండేవి. తండ్రి చనిపోయాడు, అప్పులున్నాయి, మిగతా సమస్యలున్నాయి. వివేకానందుడు అన్నాడు, నువ్వు దేవుణ్ణి చూపిస్తానన్నావు కదా, నాకు అమ్మవారిని చూపించు. నేను అమ్మవారిని కొంత డబ్బులు అడగాలనుకుంటున్నాను, నా కష్టాలు తీరాలనుకుంటున్నాను. అప్పుడు రామకృష్ణ పరమహంస అన్నాడు, గదిలో అమ్మవారు ఉంది, నువ్వు వెళ్ళి ఆమెని అడుగు అంటే. వివేకానందుడు గదిలోకి వెళ్తాడు. మెల్లగానే వివేకానందుడికి ఎదురుగా అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. దివ్య తేజస్సుతో సకలాభరణ భూషితైనటువంటి కరుణను వర్షించే అద్భుతమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి అమ్మవారు దర్శనమిస్తుంది. ఆమె యొక్క అలౌకిక ప్రభని చూడగానే వివేకానందుడు నోట మాట, బాబు నీకేం కావాలి అని అడుగుతుంది అమ్మవారు. అడిగినప్పుడు వివేకానందుడి నోట్లోంచి నాకు డబ్బు కావాలి, అప్పులు తీరాలి, కష్టాలు పోవాలి అని అడగలేదు. వివేకానందుడు అడిగినది నాకు జ్ఞానము కావాలి, భక్తి కావాలి, వైరాగ్యము. బయటకు వచ్చేస్తాడు వివేకానందుడు. రామకృష్ణ పరమహంస అడుగుతారు, ఏం అడిగావు నువ్వు అని. అడిగితే లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏదో అయిపోయింది, నన్ను నేను మర్చిపోయాను, డబ్బు, అప్పులు, కష్టాల గురించి మాట్లాడటానికి బదులు ఇంకేదో జ్ఞానము, భక్తి, వైరాగ్యం అడిగాను గారు, మళ్ళొక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అని. రెండవసారి మళ్ళీ లోపలికి వెళ్తాడు. రెండవసారి మళ్ళీ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని చూస్తాడు. తనను తాను మర్చిపోతాడు. ఏం కావాలి బాబు నీకు కావాల్సింది కోరుకో అంటుంది. వివేకానందుడికి కష్టాలు, కన్నీళ్లు ఏవి గుర్తుకు రావు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఈ మూడే నాకు కావాలి అని కోరుకుంటాడు. బయటకు వస్తాడు. మళ్ళీ గురువు గారు అంటారు, ఏమడిగావు నువ్వు అమ్మవారిని అంటే, నేను ఎలా అడిగానో తెలియదు, నా నోటి నుంచి జ్ఞానము, భక్తి, వైరాగ్యం వచ్చింది తప్ప డబ్బులు, అప్పులు, కష్టాల గురించి రాలేదు అంటాడు. అంటే మూడవసారి కూడా ప్రయత్నించు అంటాడు రామకృష్ణుడు. మూడవసారి లోపలికి వెళ్ళి వివేకానందుడు మళ్ళీ అదే అనుభవం, అమ్మవారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసిన తరువాత వివేకానందుడికి తన కష్టాలు చాలా చిన్నవి అనిపిస్తాయి. అసలు అది విషయంలాగా అనిపించదు. అతను కోరుకున్నది కేవలం జ్ఞానభక్తి, వైరాగ్యం. జ్ఞానభక్తి వైరాగ్యాన్ని మూడవసారి కూడా కోరుకున్నాను గురువుగారు అని చెప్పేటప్పుడు గురువు గారు నవ్వుతూ, మానవ జీవితం యొక్క పరమార్థము, పరమతత్వము, నీవు కోరుకునేటటువంటి నిజమైన యోగము నిన్ను కేవలం ఆరోగ్యం ఇవ్వడం కోసమో, శరీరంలో ఒక రకమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం కోసమో, మస్క్యులర్ స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసమో మాత్రమే కాదు, నువ్వు ఒక పెద్ద పనిని చెయ్యాలి. ఆ పెద్ద పని చేయడం కోసం నీ లోపల జ్ఞానం ఉండాలి, నీ లోపల భక్తి ఉండాలంటే శ్రద్ధ ఉండాలి. నువ్వు మూడవది, నీ గురించి ఆలోచించకుండా సమాజం గురించి ఆలోచించేటటువంటి ధోరణి ఉండాలి. ఇదే జ్ఞానము, భక్తి, వైరాగ్యం. నేను నా గురించి ఇదం నా మమహ, ఇది నాది కాదు, ఇదం రాష్ట్రాయ స్వాహ, ఇది జాతి, ఇది నా సమాజానిది, నా విరాట్ సమాజ పరమేశ్వరుడిది అన్నటువంటి భావన కలగడం. దానిని ఆ భావన ఏ రకంగా సమాజం కోసం పనిచేయాలన్నటువంటి అవగాహన, ఇదంతా కూడాను మనము జ్ఞానము. భక్తి అనేది శ్రద్ధతో, నమ్మికతో, పూర్తి విశ్వాసంతో చేసేటటువంటి పనిని, చేపట్టినటువంటి పనిలో ఒక ఉగ్రమైన వీరవ్రతం ఉండాలి, అచంచలమైనటువంటి ధ్యేయనిష్ట ఉండాలి. ఇది ఉన్నవాడు మాత్రమే సమాజానికి పని చేయగలడు. మూడవది వైరాగ్యము. నాదంటూ ఏమీ లేదు, విజయము పరాజయంతో సంబంధము లేనటువంటి ఒక నిర్లిప్త భావనతో, నిర్వికార భావనతో, ఒక కర్తవ్య భావనతో నేను సమాజం కోసం పనిచేయాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థలో కూడా ఒక ప్రార్థన ఉంది. కార్యకర్తలు ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలో ఈ జ్ఞాన, భక్తి, వైరాగ్యాలని 5
కోరికల రూపంలో కోరుకుంటారు. పరమపిత అయినటువంటి పరమేశ్వరుణ్ణి నాకు శృతము కావాలి. శృతం అంటే జ్ఞానం కావాలి. వీరవ్రతం కావాలి. జీవితం అంతా కూడాను చేపట్టిన పనిని కంప్లీట్ చేసేటటువంటి వీరవ్రతం కావాలి. ఆ తర్వాత నా లోపల అచంచలమైనటువంటి మొక్కవోని ధ్యేయనిష్ట కావాలి. దీనితో పాటు ప్రపంచమంతా నాపై దాడి చేసిన, నా నమ్మిక పైన, నా నమ్మకాల పైన దాడి చేసినా కూడాను తట్టుకుని నిలబడగలిగే అజేయమైనటువంటి శక్తి కావాలి. దానితో పాటు యావత్ ప్రపంచాన్ని గెలుచుకోగలిగేటటువంటి శుద్ధమైనటువంటి, విశుద్ధమైనటువంటి సౌశీల్యం కావాలి. ఈ 5 గుణాలు రామకృష్ణ పరమహంస కోరిక మేరకు వివేకానందుడు అమ్మవారిని దర్శించి కోరుకున్నటువంటి జ్ఞాన, భక్తి, వైరాగ్యాల వేరు రూపం మాత్రమే, వేరు పదాలు మాత్రమే, రూపం ఒకటి. కాబట్టి వ్యష్టి సమష్టిలో లీనం కావడము, సమష్టితో పాటు సృష్టిలో లీనం కావడము, పరమేష్టిని సంపాదించడము, జీవితము యొక్క పరమ లక్ష్యము ఆ పరమేశ్వరుని యొక్క పాదాల చెంత చేరడం. ఈ దారి మనకు చూపించేది యోగం. యోగము ద్వారా, యోగ సాధన ద్వారా నిరంతరము నిత్యము ఒక పనిని కౌశల్యపూరితంగా చేయటమే యోగం. యోగ కర్మ సుకౌశలం అని భగవద్గీతలో ఏదైతే చెప్పారో, ఒక పనిని చేపడితే జీవితం అంతా చేయటం, ఈ సమాజం కోసం పని చేయాలన్నటువంటి భావన, జీవితం అంతా అదే ధ్యేయనిష్టతో పనిచేయగలరు. ఇది మనకి కావలసినటువంటిది అక్షయ ధ్యేయనిష్ట. ఈ అఖండమైనటువంటి వీరవ్రతము, ప్రపంచాన్ని గెలవగలిగే సౌశీల్యము, మంచితనంతో ప్రపంచాన్ని తనదిగా చేసుకోగలగడము, శత్రువులు వచ్చిన నిలబడగలిగేటటువంటి అజేయ శక్తి. దానితో పాటు శృతము ఎలా చేయాలి పని, సమాజం కోసం నేనేం చేయాలని ఆలోచించేటటువంటి ధోరణి. సమాజంలో మనము పెద్ద పెద్ద మార్పుల్ని చిన్న చిన్న పనుల ద్వారా చేయవచ్చు. చిన్న చిన్న పనుల్ని చేపట్టి మనము మార్పు తేగలము. చిన్న చిన్న పనులు మనం చేపట్టి ఒక 10 మంది పిల్లలకు కథ చెప్పడము, లేకపోతే ఒక 4-5 వృద్ధులు ఉన్నారు, వాళ్ళ చేత విష్ణు సహస్రనామం చదివించడము, మహిళల చేత లక్ష్మీ సహస్రనామము, విష్ణు సహస్రనామము, అమ్మవారి సహస్రనామం చదివించడము, ఇట్లాంటి చిన్న చిన్న పనుల ద్వారా చేయవచ్చు. నాకు తెలిసిన ఒక ఆయన ఇళ్లకు వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి పాడైపోయిన బొమ్మలన్నింటినీ సేకరించి ఆ బొమ్మల్ని తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్ళి ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బాలబాలికలకు ఆ బొమ్మలు ఇచ్చేవాడు. అసలు బొమ్మ అంటే తెలియనటువంటి వాళ్లకు మహదానందంగా ఉండేది. నెమ్మదిగా మిగతా విషయాలు నేర్పించేవాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఆయనకి పక్షవాతం, సరిగ్గా మాట్లాడలేడు, చాలా ముద్దగా మాట్లాడతారు, కానీ సమాజానికి ఏదైనా చెయ్యాలన్నటువంటి భావన ఉంది. ఆయన కొంత పటిక బెల్లం, మిశ్రీ అంటారు తెలంగాణలో, ఆ పటిక బెల్లాన్ని తీసుకుని వచ్చి తన ఇంటి ముందు కూర్చుని ఉండేవాడు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి నమస్కారం చేసేవాడు. పటిక బెల్లం ప్రసాదం లాగా ఇచ్చేవాడు. ప్రజలు తీసుకునేవాళ్ళు. నెమ్మదిగా అది అలవాటైంది. అలవాటైన తరువాత ప్రజలు తమ కష్ట సుఖాలని ఆయనకి చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆయన జయరామ్, శ్రీరామ్, జయ జయరామ్ అని ఒక మాట చెప్పి పంపించేవాడు. ఈ రకంగా ఆ వ్యక్తి పటిక బెల్లంతో ఒక గొప్ప సామాజిక మార్పును తీసుకొచ్చారు. వేలాది మంది జీవితాల్లో ఆనందాన్ని, సుఖాన్ని, తృప్తిని, ఒక రకమైనటువంటి సాంత్వనను నిర్మాణం చేశారు. పర్యవసానంగా ఆయన చనిపోయిన తరువాత ఆయన కూర్చోలేదు, కుర్చీ లేదు, పటిక బెల్లం లేదు, కర్ర పెట్టుకుని ఆ ముసలాయన కూర్చోలేదు అని చెప్పి అడగడానికి వేల మంది వచ్చారు. కాబట్టి ఈ రకంగా మనము చిన్న చిన్న మార్పుల ద్వారా, పనుల ద్వారా సమాజంలో పెనుమార్పు తేగలము. ఆ కౌశల్యాన్ని సాధించటమే నిజమైనటువంటి యోగ. యోగ కేవలము నా కోసము, నా శరీరం కోసము, నా ఆరోగ్యం కోసమే కాదు, యావత్ సమాజం కోసము, యావత్ సృష్టి కోసము పరమేష్ఠిని పొందేటటువంటి ఒక సాధనంగా మనం భావించినట్టయితే మనము జీవితంలోనూ విజయం సాధించగలము. అదేవిధంగా మన యోగ కూడా సార్థకం కాగలము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడాను, ముఖ్యంగా ఈ నిర్వాహకులందరికీ కూడాను అనేక నమస్కారం.